రాగిడి లక్ష్మారెడ్డి ప్రజాసేవకుడా, రాజకీయ నాయకుడా, రౌడీ షీటరా? సరే వేరే వాళ్ళు ఏం చొక్కమన్నారు మరిడా? ఎవరు క్లీన్ చెట్టున్నారు? ఎవరైనా కేసులు లేవు, ఎవరు జైల్లోకి పోలేదు. మేము 100 రోజుల టైం మేము అడగలేదు. మీరు అడగలే అంటే ఎందుకు ఆగారు? వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్తే మీరు ఎందుకు నమ్మారు? కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నారా లేకపోతే నిజం చెప్తున్నారా? సార్ డైరెక్ట్ ప్రశ్న సార్, లక్ష్మారెడ్డి గారు రేవంత్ రెడ్డికి భయపడతారు? ఒకటి వినండి బ్రదర్, మనిషి ఒకటేసారి పుడతాడు, ఒకసారి చస్తాడు. అవును, ఎవరికెవరు భయపడతారు? ఆ ఫిలాసఫీలు కేవలం అంటే స్టేటస్లకే పనికొస్తాయేమో. ఇలాంటి ప్రజలు మాట్లాడితే ఈటెల రాజేందర్ అంట, ఆయనకు ఇల్లుందంటే నాకు ఇల్లుంది, నేను కూడా ఇక్కడనే ఉండేటోని. ఈటెల రాజేందర్ గారు పనిచేయండి, మీరు మరి మల్కాజ్గిరి చౌరస్తాకి రండి, నా దగ్గర రౌడీలాగా చేస్తే మాత్రం నేను ఊరుకుంటాను, చేతులు కట్టుకున్నాను. నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పార్లమెంట్ ఎన్నికలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభ్యర్థుల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది. ఓ పక్కన బీఫామ్లో అందనే లేదు, కానీ ప్రజల్లోకి హోరాహోరీగా వెళ్తున్న తరుణం చూసాం. ఇటు కాంగ్రెస్ పార్టీ మేము 17 స్థానాలు గెలుస్తామంటూ వారు, మరోవైపు కేంద్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ, ఈ 17 స్థానాలు డబుల్ డిజిట్ కూడా మాదే అంటూ, ఇంకోవైపు మేము 10 సంవత్సరాల అభివృద్ధి చేశాం, ఆ అభివృద్ధి చూసి ప్రజలలో మళ్ళీ మార్పు మొదలైంది, ఇక పట్టాభిషేకం బీఆర్ఎస్కే అంటూ కూడా వాదన కొనసాగుతుంది. సో ఫైనల్గా ఏం జరగబోతుంది అనేదే చర్చ కొనసాగుతుంది. సో హైదరాబాద్లో ప్రధానంగా కూడా వాడివేడి రాజకీయాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి సంబంధించి మల్కాజ్గిరి నియోజకవర్గం, ఇది పెద్దగా చెప్పనవసరం లేదు. అక్కడ ఎవరు గెలిచినా కూడా వారి అదృష్టమో దురదృష్టమో ఒక్కసారిగా వాళ్ళ తలరాత మారిపోతుంది అనేది విశ్లేషకులు కూడా వాదిస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి 3 అభ్యర్థులు, రాజకీయంగా పదనైనాస్త్రాలతో ఉన్న అన్ని రకాలుగా వనరులున్న ఈ 3 అభ్యర్థుల భౌతవ్యం ఏంటి? దాంట్లో ప్రధానంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్, బాగున్నా. ఎట్లుంది రాజకీయ ప్రచార సరళి? మంచి వేడిగా ఉంది, చూస్తున్నారు కదా మీరు. గత 15 రోజుల నుంచి వెళ్ళి చాలా మంచి వేడిగా, ఎండాకాలం కదా, మంచి వేడిగా ఉంది. అంటే సమ్మర్ ఎండాకాలం అనే వేడియా లేకపోతే రాజకీయంగా వేడి? రాజకీయ వేడి, సమ్మర్ కూడా వేడి ఉంది. ఓకే సార్, ఒక మాట ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏమంటున్నారు అసలు ప్రజలు? ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారా, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు? నన్ను ఆశీర్వదిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఇంతకుముందు కేసీఆర్ గారు చేసిన పనులు ఏవైతున్నాయో అవన్నీ మళ్ళొక్కసారి గుర్తు చేసుకుంటున్నారు అందరు కూడా. అందుకనే ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి వారి ప్రజలకు అన్ని రకాల, అంటే అన్ని వర్గాల వారికి, సో వాళ్ళు చేసిన సేవలే కానీ, ముఖ్యంగా హైదరాబాదు డెవలప్ చేసిన తీరునే కానీ, అదే కాకుండా రాష్ట్రం కూడా చాలా డెవలప్ అయింది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా మళ్ళొక్కసారి ఎందుకు అసలు ఈ ప్రభుత్వము పోయిందా, నిజంగానే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కారా అనే దానిలో ఉన్నారు. కాబట్టి ఈసారి తప్పకుండా ప్రజలు మళ్ళొక్కసారి ఆలోచించారు, ఎందుకు ఆ తప్పు చేసినామా, లేకపోతే ఎవరో కొందరు ఎమ్మెల్యేల మీద ఏదన్నా వాళ్ళకు నెగిటివ్ ఉండొచ్చు, అది చేస్తే మేము ఒక్కరిమి చేసే ఎంత అయిందా అనే దానిలో ప్రజలు ఉన్నారు. తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు. మీరు ఒక మాట అన్నారు, మల్కాజ్గిరి నియోజకవర్గానికి కేసీఆర్ చేసిన అభివృద్ధి. కేసీఆర్ మల్కాజ్గిరి పార్లమెంట్కు ఏం చేసిందంటే ఏం చెప్తారు లక్ష్మారెడ్డి గారు? కేసీఆర్ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఒకటే కాదు, హైదరాబాద్లో మొత్తం కూడా మీకు అందరూ తెలుసు. సరే రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు, ఎందుకంటే మీరు మల్కాజ్గిరి గురించి అడిగారు కాబట్టి నేను మల్కాజ్గిరి గురించి చెప్తున్నా. మల్కాజ్గిరిలో 10 సంవత్సరాల కింద మల్కాజ్గిరి పార్లమెంట్లో 7 నియోజకవర్గాలలో ఎట్టుంటుండేది? 10 ఏళ్ళ కింద వాటర్ ఉండేదా? వాటర్ వచ్చేదా? ట్యాంకర్లతోటి ప్రతి కాలంలో ప్రజలందరూ అవస్థపాలయ్యేది వాటర్ లేక. కరెంటు ఉంటుండేదా? కరెంటు లేక మీకు అందరికీ తెలుసు, మా ఏరియాలో ఇండస్ట్రియల్ ఏరియాలు ఉంటాయి. కరెంటు లేక వారానికి 2 రోజులు ఇండస్ట్రీస్ బంద్ చేసుకునే పరిస్థితి ఉంటుండేది. ఈ రోజున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ అయింది చూడండి. మీరు ఎల్బీ నగర్లో ఫ్లైఓవర్లు చూస్తే అసలు ఏంది, మన హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది అనే లెవెల్లో మరి ప్రతి ఒక్కరు బయట దేశం నుంచి వచ్చారు, ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ ఏ డెవలప్మెంట్, రోడ్స్ డెవలప్మెంట్ అనుకోండి, ప్రతి దగ్గర కూడా మీకు చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది హైదరాబాద్లో ముఖ్యంగా మరి మల్కాజ్గిరి పార్లమెంట్లో చాలా డెవలప్ అయింది. ఇది నేను చెప్పేది కాదు, ప్రజలు చెప్తారు, మీరు కూడా చూసే ఉంటారు. మీరు ఏంటో నాకు తెలియదు కానీ ప్రజలకు అందరికీ తెలుసు. 10 సంవత్సరాల కింద మీరే చూడండి,
గూగుల్ త్రూ చూస్తారా, మీరు ఇంకే త్రూ చూస్తారా, ఏం చేస్తారో చూడండి. అంటే అప్పుడు ఎట్లుంది, కళ్ళకు ఇప్పుడు కనిపించే అభివృద్ధి అంటున్నారా, ప్రజల జీవితాల్లో జీవన శైలిలో మార్పు తీసుకొచ్చే అభివృద్ధి అంటారా? హైదరాబాద్ డెవలప్మెంట్ కాకుండా జీవన శైలిలో కూడా ప్రతి పేదవారిని అద్దుకున్నారు. ప్రతి పేదవారి గురించి ఆలోచించారు. మీకు తెలుసు ఎన్నో స్కీమ్స్ దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత మరి కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. చూడండి, బడుగు బలహీన వర్గాలకి కాదు, పేదవాళ్ళు ఎందరు ఉన్నా కూడా ఎన్నో పెన్షన్, ఇప్పుడు చూడండి ఆసరా పెన్షన్ లాంటిదే కానివ్వండి, ఒంటరి మహిళలే అనుకోండి, షాదీ ముబారకే అనుకోండి, ఇంకా ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చి ప్రజలకు ఏదో ఒక రకంగా మరి మేలు చేయడం జరిగింది, స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారు. సార్, మొత్తానికి ఇక్కడ ప్రభుత్వం మారింది, ప్రజల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. గత ప్రభుత్వంలో వచ్చిన ప్రతి పథకం కూడా ఇప్పుడు రావట్లేదు అంటున్నారా, లేకపోతే ఆ పథకం మళ్ళీ రావాలి, లక్ష్మారెడ్డి గారిని గెలిపియాలి అంటున్నారా? ఏం చెప్తున్నారు ప్రజలు? మీరు ఒకసారి మీరు కూడా సర్వే చేయండి. ఓకే, 4 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది. మాయా మాటలు చెప్పింది, 6 గ్యారంటీలు అన్నది, వాటికి వారంటీలే లేవు. 6 గ్యారంటీల త్రూ మళ్ళీ 420, అంటే వాళ్ళు డిక్లేర్ చేసిన దానిలో వాళ్ళ స్కీమ్స్ దానిలో 420 స్కీమ్స్ డిక్లేర్ చేయాల్సి వస్తుంది. సరే, ముఖ్యంగా 6 గ్యారంటీలు అన్నారు, వాటికి వారంటీ లేదు. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన దానిలో ఏది సక్సెస్ అయింది? సరే, బస్సుల విషయానికి వద్దాం. బస్సులు నిజంగా మహిళలకు ఇచ్చారంటే నిజంగా స్వాగతిద్దాం, దాని గురించి ఏం లేదు. కానీ ఎన్ని బస్సులు ఉన్నాయి, బస్సులు ఎందుకు పెంచారు? ఈ రోజున బస్సులు ఫ్రీగా ఇచ్చేసి తక్కువ బస్సులు చేసేసుకొని మరి బస్సులు ఎక్కువ లేకపోతే ఎంత ప్రాబ్లం అవుతుంది. ఫుడ్ బోర్డింగ్ చేసి కింద పడి చనిపోయింది ఒక మహిళ మొన్న. సో ఇలా చెప్పుకుంటూ పోతే స్టూడెంట్స్కి మరి ఎంతమంది పాస్ ఉంటుండేది, అందరిని దానిలో పెట్టేస్తే ఈ రోజున ప్రాబ్లం ఏమవుతుంది, స్టూడెంట్స్ కూడా ఆ మొత్తం ఆ తొక్కిసలాట్లో పోవాల్సి వస్తుంది. సార్, అది పక్కకు పెడితే ఈ రోజున ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి దృష్టిలో పెట్టుకొని మరి ఏదో మళ్ళీ మాయమాటలు చెప్పి పార్లమెంట్లో కూడా ఓటు దండుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇంకో స్కీమ్ తీసుకొచ్చింది. ఎవరైతే 200 యూనిట్ పవర్ లోపల కాల్స్తారో పవర్, వాళ్లకు ఫ్రీ కరెంట్. మరి ఎవరికి వస్తుందో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది. ఈ స్కీమ్స్ మీద ప్రజలు చర్చ పెట్టుకున్నారు ఆల్రెడీ. మరి ఇంకో విషయానికి వస్తే, మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఎవరికి ఇస్తున్నావు నువ్వు? గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, దాని క్లారిటీ ఏముంది? ఎందరికి ఇచ్చినావు నువ్వు? ఎందుకు ఇవన్నీ ఉట్టుట్టి స్కీమ్స్, మరి డొల్లా స్కీమ్స్ తీసుకొస్తున్నావు? ప్రజలు గుర్తుపడుతున్నారు, ప్రజలు ప్రతి ఒక్కటి గుర్తుపడుతున్నారు. అందుకనే ఇవన్నీ విషయాలలో ప్రజలు మరొకసారి ఆలోచించారు. 120 రోజులలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా మీరు బరిలో దిల్లు. 120 రోజులలో ప్రభుత్వం చేసిన ప్రజలకు వ్యతిరేక నిర్ణయాల మీద ఏం పోరాటం చేశారండి? మేము ప్రజలకు ఏదైతే వాళ్ళు వాగ్దానాలు చేసలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయలేదు. ఎందుకు అంటే టైం దగ్గర ఉండే, మీకు తెలుసు 100 డేస్లో అన్నీ చేస్తానని చెప్పారు. మేము అప్పటికే స్టార్ట్ చేసాం. ఏం చేశారు ప్రజల గురించి? ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రైతుల రుణమాఫీ అన్నారు, రాగానే ఇమ్మీడియట్గా రైతుల రుణమాఫీ చేస్తున్నారు. ఇక్కడ చేసారు ప్రతి విషయాన్ని మేము అడిగినాం. కానీ వాళ్ళు ఏమన్నారంటే మేము నిన్న మొన్న పుట్టిన బిడ్డలం, మా గవర్నమెంట్ వచ్చి 2 నెలలే కాలే 3 నెలలే కాదన్నారు. సో అంత టైం పాస్ చేసుకుని అది ప్రజలకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తర్వాత ప్రజల విషయాలలో వాళ్ళు ఏమేమి అబద్ధాలు ఆడిర్రు, ఏమేమి స్కీమ్స్ తీసుకొచ్చారు, ఎందుకు చేయలేదు అనేది ఎంత రచ్చ అవుతుందో మీరు చూస్తారు. మీరు అంటే ఇప్పుడు ఏం రచ్చ కాదంటారా? ఇప్పుడు రచ్చ అంటే మీకు ఎలక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు రచ్చ చేస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులైంది. ఓకే, సో ఎలక్షన్ మూమెంట్ వచ్చినప్పుడు స్కీమ్స్ గురించి మాట్లాడి ఎందుకు చేస్తలేవు అంటే, సార్ యువర్ ఎడ్యుకేటెడ్, మీరు బాగా చదువుకున్న వ్యక్తి, ప్రజల్లో ఉంటున్న వ్యక్తి, ఒక ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక హామీ ఇచ్చింది, 100 రోజులలో 6 గ్యారెంటీలు 13 అంశాలు అమలు చేస్తాం. మీరు కూడా 100 రోజుల టైం ఎందుకు ఆగాల్సి వచ్చింది ఒక పార్టీ నుంచి? మేము అడగలేదు. మేము 100 రోజుల టైం మేము అడగలేదు. మీరు అడగలే అంటే ఎందుకు చెప్పారు? వాళ్ళు చెప్తే మీరు ఎందుకు నమ్మారు? ఒక రాజకీయ పార్టీ కదా, నమ్మే విషయం కాదు. మేము కూడా ఆలోచించినాము. ప్రజలు ఎప్పుడే కానీ ఏదైనా కొత్త గవర్నమెంట్ వచ్చింది అని అంటే వాళ్ళకి బ్రీతింగ్ టైం ఇవ్వాలి జనరల్గా ఎవరికే కానీ. సో 1 మంత్ టైం ఇవ్వాలి, 1.5 మంత్ టైం, అంటే 1.5 మంత్ 2 మంత్స్ టైం ఇస్తారు. మరి ఈ 1.5 మంత్ 2 మంత్స్ సాలరీలు తీసుకుంటారు కదా, అది ప్రజలు మనం కట్టే పన్నే కదా. అవును, మరి అదెందుకు ప్రశ్నించారు? ప్రశ్నిస్తున్నాం కదా మేము ప్రతిసారి. కేసీఆర్ గారు మీకు చూసారు కదా, కేసీఆర్ గారు ఎన్నోసారి ప్రశ్నించారు. కేటీఆర్ గారు అయితే 1 మంత్కే స్టార్ట్ చేశారు. మీ గ్యారంటీ లేనిది, మీ వారంటీ లేకుండా గ్యారంటీ గురించి ఉందని మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే మీకు అందరికి తెలుసు, మేము ఇప్పుడే వచ్చినాం కావాలని ఊరో లెక్క మాట్లాడుతున్న వాళ్ళు అన్నారు. ఓకే, కాబట్టి దాన్ని
సరే ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ టైం కాబట్టి దాన్ని వాళ్ళేదో చిన్న విషయాన్ని పెద్దగా చేసుకుంటూ మీకు అందరూ తెలుసు ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి వాళ్ళు కొన్ని లీకులు ఇచ్చి ఇదంతా చాలా చెప్పుకోవడానికి కూడా చాలా నీచంగా ఉంది. మనం ప్రజల్లో ప్రజాక్షేత్రంలో ఉండే నాయకులు ఎవరే కానీ ఎదిగినా కొద్ది ఒదగాలి, ఎదిగినా కొద్ది ఒదగాలని మన తెలంగాణ సామెత ఉంది. ఎవరైనా మంచి డెవలప్ అవుతుంటే పొజిషన్ వస్తే ఒదగాలి, చూసి ఉండాలి. కానీ చీప్ ట్రిక్స్ తోటి 26 మంది పోతున్నారు, గేట్లు తెరిచిర్రు, గేట్లు వేస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, లేదా 26 మంది కాదు 12 మంది వస్తున్నారు. ఈ లీకులని ఇట్ ఈస్ నాట్ గుడ్. కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నారా లేకపోతే నిజం చెప్తున్నారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడి ఏదో జరుగుతున్న భయంలో ఉన్నారు. మీరు భయపడట్లేదు? మేము మాకేం అవసరం, ఎందుకంటే ప్రభుత్వం కోల్పోయింది కదా. మేము బీఆర్ఎస్ పార్టీలో భయపడాల్సిన అవసరం ఏముంది? ఏ పార్టీ వాళ్ళ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా కూడా తప్పు చేస్తే భయపడాలి. అయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమేమి తప్పులు చేసారు ఏమని అందరికి తెలుసు. ఓకే, మీరేం తప్పులు చేయలేదు? నా పర్సనల్గా నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి తప్పుల గురించి ఒకటి జరుగుతుంది మధ్యన. సో వీళ్ళు వస్తున్నారు, ఖాళీ అయిపోతుంది, వీళ్ళు వస్తారు 39 మంది వస్తారు, వీడు వచ్చి పడతారు, గేట్లు ఓపెన్ చేసినాం, గేట్లు బంద్ మేమే చేసినాం. అరే గేట్లు ఓపెన్ చేయరు భయ్, ఏదో ఒకటి తేలిపోతుంది. రాజకీయం ప్రజలు గుర్తుపడతలేరా? ప్రజలు ఈ రోజు గుర్తుపడతలేరా? నువ్వు టికెట్ డిక్లేర్ చేసిన మనుషులను కూడా నువ్వు తీసుకొని పోతున్నావు అంటే భయపెట్టో లేకపోతే ఏదో వాళ్ళ మీద ఏదో ఆరోపణలు చేసో నీ సంగతి చూస్తా నీ అంత చూస్తా అంటే ఇవన్నీ ప్రజలకు తెలియదు. మీ దృష్టికి వచ్చినాయి మీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరైనా బెదిరించినట్టు? సో నా దృష్టికి డైరెక్ట్ వచ్చిందని బెదిరించే వాళ్ళు అన్నారు కానీ బట్ ఏదో ఒక రకంగా మా దగ్గర మా పార్లమెంట్లో చాలా మంది ఏదో ఒక రకంగా భయపడడమో లేకపోతే వాళ్ళ మధ్యన 3 నెలల్లో చాలామంది ఇల్లు కూల్చేశారు. మల్లారెడ్డిది కూడా కూల్చేసారు. మల్లారెడ్డి కూర్చోడు ఒకటే కాదు, సామాన్య కార్యకర్తలు కూడా ఇల్లు కూల్చేస్తారు, భయపెడుతున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు. ఓకే, అన్ని కాన్స్టిట్యూన్సీలు ఇది చిన్న ఇంటరాక్ట్ సార్. మీరు ఒక మాట అన్నారు, 120 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, మనం సమయం ఇద్దాం అన్నారు. నేనేమంటున్నా అంటే ఇల్లులు కూర్చేస్తున్నారు కదా, ఎందుకు పోరాటం ఆపిర్రు అంటున్నా. ఇల్లులు కూర్చేస్తే పోరాటం చేయడం అనేది అది కుటుంబానికి అండదండగా భరోసాగా ఉండాలి కదా. వినండి, ఎప్పుడే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదవాళ్ళ గురించి చూసేది, కొన్ని ఇష్యూస్లలో సర్లే వాళ్ళు కట్టుకున్నలే అని చూసేది, కట్టుకున్న వాళ్ళకు కూడా రెగ్యులేషన్ స్కీమ్ కూడా తీసుకొచ్చే విషయం అందరికీ తెలిసిందే. కానీ వీళ్ళు ఇల్లు కూల్చడము ఇంకేదన్నా ఇల్లీగల్ కూడా కూల్చోవడం అనేది కూల్చేనివ్వండి, అది లా ఉంటుంది, దాని గురించి నేను మాట్లాడతలేదు. బట్ వీళ్ళు కావాలని కక్షపూరితంగా వీడు ఈ పార్టీ వాడు మాకు పని చేయలేదు, వీడు కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు, ఇలాంటి భయభ్రాంతులను చేస్తే ప్రజల్ని కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ అవుతారు. సార్ డైరెక్ట్ ప్రశ్న సార్, లక్ష్మారెడ్డి గారు రేవంత్ రెడ్డికి భయపడుతున్నారు ఎందుకంటే గతంలో పార్లమెంట్ అభ్యర్థిగా అక్కడి నుంచి గెలిచిన వ్యక్తే నేడు సీఎం, దీనికి సమాధానం ఏంటి? నాకు భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి వినండి బ్రదర్, మనిషి ఒకటేసారి పుడతాడు, ఒకసారి చస్తాడు. అవును, ఎవరికెవరు భయపడాల్సిన ఫిలాసఫీలు కేవలం అంటే నేను రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఉండొచ్చు, ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి అందరు గౌరవం ఇస్తారు. పర్సనల్గా నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా కలిసిందా ముఖ్యమంత్రి కాకముందుకు అయిన తర్వాత? అంటే గతంలో పార్టీలో బీఆర్ఎస్లో జాయిన్ కానప్పుడు రేవంత్ రెడ్డిని కలిసారా? రేవంత్ రెడ్డిని నేను బీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత నేనెందుకు కలిసి నాకేం అవసరం? అంతకుముందు కలిసినారా? అంతకుముందు అంటే నేను కాంగ్రెస్ పార్టీ. అవును, కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు కలిసేది మీరు? దాని గురించి ఎందుకు వేస్ట్, అంతేనా? ఎన్నిసార్లు కలిసేది కౌంటింగ్ చేయడమే కానీ నేను ఎంత కష్టపడేది కౌంటింగ్ చేయడం. నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగాను, నేను ఆయన గెలిపేనికి ఎంత కష్టపడాలి అనేది, ఎన్ని రోజులు అనేది, అదే ప్రశ్న అడిగాను, ఎన్ని రోజులలో ఎన్ని గంటలు అనేది కానీ అవన్నీ నాకు అవసరం లేదు. ఓకే సార్, నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా గెలిచినప్పుడు మీరు చాలా కష్టపడ్డారు, ఆ కష్టం అవన్నీ కూడా తెలుసు. ఇప్పుడు అలాంటి పరిస్థితులలో మీకు పాత కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, అంటే మిత్రులు కావచ్చు, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే మీరు గతంలో పనిచేసిన మొత్తం అన్ని సెగ్మెంట్లకు సంబంధించి ఎలా అనిపిస్తుంది? నేను ఒకటే చెప్తాను మీకు ప్లీజ్. నేనేదో కొత్తగా రాజకీయంలో రాలేదు. ఓకే, గత 25 సంవత్సరాల నుంచి నేను ప్రజాక్షేత్రంలో ఉన్నా. అవును, ప్రజలతో మమేకమే ఉన్నా, ప్రజలకు సేవ చేసిన. నాకు ఇవాళ ఒక ఓన్ ఇమేజ్ అనేది, ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీలో నాకు కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి నాకు పార్లమెంట్ అభ్యర్థి ప్రకటించారు. బట్ నేను ఈ రోజున ప్రజాక్షేత్రంలో ఉన్నా కాబట్టే నాకు ఆశీర్వదించారు కేసీఆర్ గారు. ఇంకోటి
నేనెవరినో మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత అవును. రేవంత్ రెడ్డి గారి గురించి నేను ఆయన గురించి మాట్లాడే నాకేం అవసరం లేదు. నేను ఇక్కడ స్థానికంగా నేనున్నా. రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ప్రజలు ఓడగొడితే ఇక్కడికి వచ్చాడు. అందరం సాయం చేసి ఆయన గెలిపించినాం. ఏదో గొంతు పెద్దగా ఉంది, ప్రశ్నించే గొంతు అని చెప్పి మేము గెలిపించాం. సరే, దాని తర్వాత ఏమైందనేది ప్రజలకు తెలుసు. ఆయన ఏ ఒక్క రోజన్నా వచ్చి పార్లమెంట్లో ఎవరి సమస్యలు తెలుసుకున్నాడా, ఎవరితోడైనా మాట్లాడా, కనీసం ఆయన గురించి కష్టపడి కొట్టాటోళ్ళ గురించి ఆయన మాట్లాడా, పలకరించిండా, ఏదైనా పని చేసిండా? ఆయన ఎంపీ ఫండ్స్లో కూడా ఏదైనా వచ్చి ఏమన్నా చేసిండా? ల్యాబ్స్ అయిపోయినట్టుగా. ఎందుకు అన్యాయం జరిగింది మరి మీకు? నాకెందుకు అన్యాయం జరిగిందో, నాకు ఆయన ఎందుకు అన్యాయం చేసిండో ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన స్వభావం గురించి ఎక్కువ చెప్పదలుచుకో. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా అడగట్లేదు సార్, నేను కాంగ్రెస్ పార్టీలో మీరు ఎందుకు మోసపోయారు అంటున్నాను. రేవంత్ రెడ్డి గారు చేపట్టి నేను మోసపోయినా? ఆయన గెలిపేయడానికి మీరు కష్టపడ్డారు కదా. అవును, ఆయన గెలిపిస్తే అవన్నీ ఆయన గుర్తుంటాయి. ఆయన గెలిపిస్తే మీరు మోసపోతున్నారని గ్రహించలేకపోయారా? పొలిటీషియన్ కదా, 26 ఏళ్ళ అనుభవం. నేను ముందు గ్రహించలే. రేవంత్ రెడ్డి గారు అంత ఈజీగా ఎవరికి అర్థమయ్యే వ్యక్తి కాదు. ఓకే, అది ఆయనకు సంబంధించింది. నేను అనుకుంటా రేవంత్ రెడ్డి గారు కన్న తల్లి లాంటి మల్కాజ్గిరి పార్లమెంట్లో చేసింది ఏం లేదు, శూన్యం. ఆయన ఏం చేయలేదు. పక్కా ఏ ఒక్క రోజు పబ్లిక్ కలవలేదు. 100% ఏ ఒక్క రోజు నాయకుడిని కలవలేదు. ఏ ఒక్క రోజు మల్కాజ్గిరిలో 7 కాన్స్టిట్యున్సీలలో ఏ ఒక్క రోజు కూడా ఆయన తిరగలేదు. ఆయన గురించి ఆయన తిరిగిండు, ఇక్కడ గెలిచిండు, ఇక్కడ ప్రజలు ఆశీర్వదిస్తే ఢిల్లీకి పోయాడు, పిసిసి అయిండు, ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఆయన పార్లమెంట్ కదా, ఆయన పార్లమెంట్లో 7 సెగ్మెంట్లలో ఏ ఒక్కటాన్ని ఎందుకు గెలవలే? ఆయన గెలవాలి కదా. అవును, ఆయన పిసిసి అధ్యక్షుడు కదా. మరి ఏ ఒక్కడు కూడా ఎందుకు గెలవలేదు? మరి ప్రజలు ఎందుకు ఆశీర్వదించలేదు? ఆయన ప్రజలకు పని చేయలేదు, ఆయన సొంత పనులు చేసుకున్నాడు. ఓకే, కాబట్టి ప్రజలు ఆశీర్వదించలేదు. ఇప్పుడు మీరు మల్కాజ్గిరి పార్లమెంట్లో ప్రధానమైన శత్రువు లేదా ప్రధానమైన ప్రత్యర్థి అంటే ఎవరు ఉన్నారనుకుంటున్నారు? 2 అభ్యర్థులు ఉన్నారు మీకు. నేను ఒకటే అనుకుంటా. చెప్పండి. ఇది మీకు సిల్లిగా ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకే, బీఆర్ఎస్ పార్టీకి అంటే ప్రధానమైన పోటీ ఎవరని మీరు అంటున్నారు కదా. నేనైతే పోటీ ఉంటుంది అనుకుంటా. ఎందుకు ఉండదు అనుకుంటా? ఎందుకు ఉండదంట అంటే ఉంటుంది, పోటీ ఉంటుంది. బట్ ఎవరి దగ్గరకు వస్తారు ఎవరు అనేది నేను అది చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే మేము మొన్న జరిగిన ఎలక్షన్లలో 3,55,000 ఓట్లతో మెజార్టీతో మొన్న అసెంబ్లీ ఇంకా అంతకంటే ఎక్కువనే వస్తుంది. అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు ఇంకా ప్రధాన పోటీ గురించి నేను మాట్లాడిన వస్తుంది. సార్, నేను ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ అమిత్ షాకి సంబంధించిన టీం స్పెషల్గా మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ని గెలిపించడం కోసం పనిచేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డికి సంబంధించి ఈటల రాజేందర్ని గెలిపించడం కోసం ఎక్కడో ఉన్న సునీతను తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు. ఇది క్లియర్ కట్. దీని మీద మీ ఒపీనియన్ ఏంది? 100% నేను ఒకటి చెప్తాను. ఈటల రాజేందరే కానీ సునీతా మహేందర్ రెడ్డి కానీ ఇక్కడి పార్లమెంట్లో ఓట్లు లేని వాళ్ళు, ఇక్కడ వాళ్ళ ఓటు హక్కు లేదు, ఇక్కడ వాళ్ళు ఓటర్స్ కాదు, ఇక్కడ వాళ్ళు లేరు, స్థానికంగా లేరు. వాళ్ళిద్దరు వచ్చారంటే మీరు అనుకునేది అందరికి పబ్లిక్ కూడా డౌట్ ఉంది, నాకు నీకు కాదు అందరికి డౌట్ ఉంది. లోగడ ఇంతకుముందు ఈటల రాజేందర్ గారు బై ఎలక్షన్లలో హుజూరాబాద్లో ఆయన కంటెస్ట్ చేసినప్పుడు అక్కడ ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు. అవును, బల్మూరు వెంకట్ ఆయన డమ్మీ క్యాండిడేట్ పెట్టి కనీసం ఎలక్షన్లో కనీసం పట్టించుకోకుండా మధ్యాహ్నం ఎలక్షన్స్ ముందే పారిపోయేస్తే 3,000 ఓట్లు కూడా రాలేదు. సో అదే పరిస్థితి ఈ రోజున ప్రజలంతా అనుకుంటున్నారు. ఇంతకుముందు ఈటల రాజేందర్ గారు గెలవనికి ఎలాగైతే డమ్మీ క్యాండిడేట్ పెట్టి గెలిపించారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజున కూడా ఒక డమ్మీ క్యాండిడేట్ ఆ సునీతక్కకి ఏం తెలుసు ఇక్కడ పాపం, ఆమెకి ఏమవసరం? సునీతక్క గురించి ఒక మాట చెప్తాను. చెప్పండి. సునీతా మహేందర్ రెడ్డి గారికి మరి కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే ఇచ్చిండు, వాళ్ళ తమ్మునికి ఎమ్మెల్యే ఇచ్చిండు, మళ్ళీ ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఈయనను మంత్రిని చేసిండు, మరి అక్కను కూడా జడ్పీ చైర్పర్సన్ చేసిండు. మరి ఇవన్నీ పోస్తుంటే ప్రజలు ఆలోచించారా? ప్రజలు ఎంత అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మల్కాజ్గిరి ప్రజలు అమాయకులు, మేము పోతే ఎట్లా అంటే అట్లా ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు. అది చాలా తప్పు. మల్కాజ్గిరి ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఇంతకుముందు ఏదైతే వాళ్ళు తప్పు చేసారో రేవంత్ రెడ్డి గారు కోటే తప్పు చేశారు కదా, ఇప్పుడు కూడా
వాళ్ళ ఇంట్లో అందరికి అన్ని పోస్టులు ఇస్తే ఈ రోజున వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, వాళ్ళకు ఓటు లేదు, ఈ రోజున వచ్చి మళ్ళీ ఈడ వాళ్ళు కూర్చుంటారు. మీరు ఒక మాట ప్రజలు వాళ్ళను నమ్మరు, ప్రజలు వాళ్ళని చిత్తుగా ఓడిస్తారు. మీరు ఒక మాట అన్నారు, మల్కాజ్గిరి ప్రజలు ఏం అమాయకులు కాదు, అన్నీ అబ్జర్వ్ చేస్తారన్నారు. ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్లో సానుభూతి వర్కౌట్ అవుతుందా? సానుభూతి కావాలని తెచ్చుకుంటే వర్కౌట్ కాదు. నేను ఒక చిన్న ప్రశ్న దీంట్లో ఇంటరప్ట్ ఏంటంటే, ఈటల రాజేందర్ గారు గజ్వెల్లో హుజరాబాద్లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. ఓడిపోయాను కదా, నన్ను ప్రశ్నించే గొంతుగా నన్ను గెలిపించండి అని తన ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి కౌంటర్ ఎక్కడ ప్రశ్నించిన ఆయనే, దేన్ని ప్రశ్నించిన ఆయనే? ఆయన ఈటల రాజేందర్ ప్రశ్న కూడా ఉంటుందా? అంతే అంటారా? ఎప్పుడన్నా ప్రశ్నిస్తాడు ఆయన? ఏం ప్రశ్నించింది ఇప్పటివరకు? తెలంగాణ వాదులు అంటే అందరు తెలంగాణ వాదులే. మేము కూడా వేరే పార్టీలో ఉన్నా కూడా వీఆర్ ఆల్సో తెలంగాణ వాదులు. తెలంగాణ రావాలని మేము కూడా కొట్లాడిన వాళ్ళు. ఆయన ఏడ ప్రశ్నించాడో చెప్పానండి ఆయనను. ప్రజలు గుర్తిస్తారు. అంటే ఆయన హుజురాబాద్లో ప్రశ్నిస్తే, గజ్వేల్లో ప్రశ్నిస్తే మరి అక్కడ ఎందుకు గెలవలేదు? అక్కడ గెలవనోడు అక్కడ చెల్లని పైసా ఇక్కడ ఎందుకు చెల్తుంది? అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎందుకు చెల్తుంది? కొడంగల్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లింది కదా. అప్పుడు చెల్లింది, ఇప్పుడు చెల్లదా? లేదు, అప్పుడు చెల్లింది. ప్రజలు రియలైజ్ అయిన వాళ్ళు, రియలైజ్ ప్రజలు గుర్తుపడుతున్నారు. ఓకే, ప్రజలు ఏంటంటే ఇంతకుముందు కొడంగల్లో ఓడిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి నేను గెలిపించాను. నాకేం చేశాడు? ఎప్పుడు వచ్చాడు మా దగ్గరికి? మా సమస్యలు ఏం తెలుసుకున్నాడు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. చెప్పండి ప్లీజ్. ఇక్కడ ఉప్పల్ కారిడార్ అని చెప్పి అవును వర్క్ నడుస్తుంది. అవును, అది నారపల్లి నుంచి వెళ్ళి ఉప్పల్కి వస్తుంది. అది సో గత 7 సంవత్సరాల నుంచి వర్క్ నడుస్తుంది. ఆల్మోస్ట్ 7 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి వారు కూడా మరి ఎంపీగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ అది. సో 7 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎందరో మందికి యాక్సిడెంట్ అయింది, ఎందరికో కాళ్ళే కలిగినాయి, ఎందరో చచ్చిపోయారు. మరి గుర్తుకు రాలేదు ఆయనకి? పట్టించుకోలేదు ఎందుకు? ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను, ఎందుకు పట్టించుకోలేదు? అది ఈ 7 సంవత్సరాలలో మీరేం చేశారు? మరి నేనేం చేయాలి? ఎంపీ కాకపోయినా మీరు రాజకీయ నేత కదా. నేను పోరాటం చేశారు. నేను ఎందుకు ఇది అయితే అని చెప్పి ప్లే కార్డ్స్ పట్టుకొని పోరాటం చేసి నేను దాని మీద నేను ఎన్నోసార్లు పోరాటం చేసిన. ఓకే, నేను అనేది ఏంటంటే నేను ఒక సామాన్య, నిజంగా చెప్పాలంటే నేను ఎంపీని కాదు కదా, నేనేంటి ఒక కార్యకర్త, ఒక నాయకుడిని. కానీ నాకేం పోస్ట్ లేదు కదా. కార్యకర్త బలం కదా, పార్టీ కార్యకర్తకు బలం లోకల్లో ఉంటుంది. ఫైట్ చేయడానికి ఎందుకు చేయలేదు నువ్వు? ఫైట్ పార్లమెంట్లో నువ్వు ఎందుకు ఫైట్ చేయకుంటున్నావు? పార్లమెంట్ ఎందుకు లేవనెత్తలేదు? ఈ విషయాన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మీరు ఓటు అడిగే ముందు ప్రజలకు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఓటు అడిగే ముందు ప్రజలకు చెప్పారు. ఇరుకు రోడ్లు ఉన్నాయి, ఇదంతా ప్రాబ్లం ఉన్నది. మరి కరీంనగర్ పోయే హైవే పెద్ద రోడ్డు, మరి ఇరుకు రోడ్లలో చాలా కష్టమవుతుంది, లక్షలాది మంది అవస్థపడుతున్నారు. నేను ఎంపీ కాగానే నేను ఈ విషయాన్ని 3 డిపార్ట్మెంట్లను కూర్చోబెడతా, అటు సెంట్రల్ను కూర్చోబెడతా, వినండి, అటు వాళ్ళని కూర్చోబెడతా, ఇటు స్టేట్ను కూర్చోబెడతా, ఇటు నేను ఆర్మీ వాళ్ళని కూర్చోబెడతా, అందరిని కూర్చోబెడితే నేను పనిచేస్తాను. ఏ ఒక్క రోజున దాని గురించి ఆలోచించిందా? లేదు. మరి మల్కాజ్గిరి టౌన్ అనేది చుట్టూ అంతా కూడా ఒక వలయం లాగా, రైల్వే గేట్స్ వలయంతో ఉంటుంది. మరి ఏమని మాటిచ్చారప్పుడు వాళ్ళు? ఈ రైల్వే గేట్ వలయం ఉంది, దీని గురించి నేను మాట్లాడతా, ఫస్ట్ నేను కాగానే చేస్తాను. ఏం చేశారు మీరు? ఇటువంటి విషయాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఓకే, ప్రజలన్నీ ప్రతి ఒక్కటి కూడా గుర్తుపడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఎవరే కానీ ఆ అక్క వస్తుంది సునీతక్క, తాండూరు నుంచి వచ్చి హాయ్ అంటది కదా, హెలికాప్టర్లు వేసుకొని వస్తారంట. ఓకే, అవునా? నాకు తెలియదు, ప్రజలు అంటారు చిన్న హెలికాప్టర్ చూసారు ఎప్పుడన్నా? హెలికాప్టర్లు వస్తాయంట, దిగుతాయి. వాళ్ళు దిగుకునే హాయ్ అంటారంట. మరి ఆయన అక్కడి నుంచి వెళ్ళి ఈటల రాజేందర్ అనే వ్యక్తి హుజురాబాద్ నుంచి వెళ్ళి హాయ్ అని వస్తాడంట. వచ్చి వాళ్ళది ఏదో ఫైనల్ చేసుకున్న తర్వాత ప్రజలు వాళ్ళు ఏదో డిసైడ్ చేసి వాళ్ళు ఊహించుకుంటారు, తర్వాత బాయ్ అనిపోతారట రేవంత్ రెడ్డి గారు. అంటే ఓడిపోతారు మీరు వెళ్ళిపోండి అన్నారా? జనరల్గా అట్లా కాదు. ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఈటల రాజేందర్ గారికి కనీసం వారి మనుషులు వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అంటే నువ్వు ఏడబడతాడా? ఇంకా అంత పెద్ద టైకున్నా భయ నాకు అర్థం కాదు. అంటే ఏడబడతాడా? నువ్వు ఆడ నిన్ను పబ్లిక్ చీకొడితే వస్తావు, ఈడ నిన్ను పబ్లిక్ చీకొడితే వస్తావు. అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది ఇది ఓడిపోయిన అడ్డనా? ఏమో అలానే కనిపిస్తుంది కదా. ప్రజలు అడుగుతున్నారు కదా. నేను ఎన్నో మీటింగ్లలో పోతున్నా, నేను ఎందరో ప్రజలతో మీటింగ్స్ పెట్టుకుంటున్నా, ప్రజలలో పోయి మాట్లాడుతున్నా. సార్ ఒక చిన్న ప్రశ్న, మీరు లోకల్ కదా,
ఎన్ని సంవత్సరాల నుంచి? దాదాపు 26 సంవత్సరాల రాజకీయంగా 20 ఏమేం పదవులు చేసింది సార్? పనులు అంటున్నారు. పదవులు పార్టీకి నేను పార్టీ పదవులు చేశాను. నేను 4 సార్లు నాకు ఎమ్మెల్యే మిస్ అయింది. 4 సార్లు మిస్ అయింది. 4 సార్లు 2009 మిస్ అయింది. ఉప్పలేనా? 2009 మిస్ అయింది. 2014 మిస్. అప్పుడే సరే ఓకే, మన దానిలో మాకే ఎందుకంటే ఇప్పుడు మొన్న కూడా మిస్ అయిపోయింది. మీరు చాలా కష్టపడ్డారు, చాలా సమస్యలు చూసి. నేనేమంటాను ఒకటి చెప్పాలి మీకు. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. గ్రేటర్ హైదరాబాద్లో నాయకులు కొందరు మిత్రులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. ఏ పార్టీ వాళ్ళైనా ప్రతి పార్టీలో మంచి వాళ్ళు ఉంటారు కాదు. ప్రతి మిత్రులకు పార్టీలకు ఖచ్చితంగా నా విషయంలో గ్రేటర్ హైదరాబాద్లో 24-23 కాన్స్టిట్యున్సీలలో రాగిడి లక్ష్మారెడ్డి అంటే అయ్యో పాపం ఆయన చాలా కష్టపడ్డాడు, ప్రజలకు సేవ చేసిండు, ఆయన చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెళ్ళి ఎన్నో ప్రోగ్రాంలు చేసిండు, ఎప్పటి చేస్తాడు. ఓకే, మీరు ఇన్ని అడిగిలే కదా, నేనేమంటున్నా అంటే మీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెడ్చల్లో ఏం చేశారు? ఎందుకంటే మీ పార్లమెంట్ సెగ్మెంట్కి వస్తారు. డైరెక్ట్ ఆన్సర్. నేను ఒకటి చెప్తున్నాను ప్లీజ్. యాక్చువల్లీ మా పార్లమెంట్ పరిధిలో ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఓకే నేను ఇప్పటివరకు గత 25 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి నేను ఇప్పటివరకు వందలాది మెడికల్ క్యాంప్స్, మెగా మెడికల్ క్యాంపులు, ఎక్కడ స్లమ్ ఉంటే ఆడ మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ ఆపరేషన్ కావాలన్నా వాళ్ళకి మెడికల్గా వేలాది మందికి, ఒక 16,000 మందికి 15,000 మందికి నేను ఆపరేషన్ చేపించాను ఇప్పటివరకు. అంటే సీజనల్గానా రెగ్యులర్గా చేపించు? వాళ్ళ దగ్గరికే తీసుకుపోతా డాక్టర్స్ అందరినీ, వాళ్ళ దగ్గరనే మెడికల్ క్యాంప్ పెడతా స్లమ్ ఏరియాలలో. వాళ్ళకి ఐ ఆపరేషన్ కావాలా, లేకపోతే ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఉందా, ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏది ఉన్నది అలాంటి ఆపరేషన్ నేను ఒక 15,000 మందికి చేయించాను. ఎందుకు మీకు ఏమైనా హాస్పిటల్స్ ఉన్నాయా సార్? హాస్పిటల్స్ అని కాదు, జనరల్గా ఏంటంటే నాకు సేవాభావం ఉంటుంది. ఓకే, నేను చిన్నప్పుడు కష్టాలలో ఉండి నేను కష్టాలు చూసేవాడిని. ఓకే, నాకు సంపాదించిన దానిలో నేను సేవ చేయాలి. ఏం బిజినెస్లు ఉన్నాయి మీకు? ఏ బిజినెస్ ఉన్నా కూడా అంటే ఇంతగా 16,000 మంది. నేను ఇంకా చెప్తాను మీకు. నేను ఇప్పటి వరకు దాదాపు 20,000 మందికి 20,000 మందికి స్టూడెంట్స్కి ఎడ్యుకేషనల్, నా గురించి నేను చెప్పుకోవడం కాదు, నా స్టోరీ 25 సంవత్సరాల నుంచి వెళ్ళి నా పేజ్ ఒకసారి మీకు చెక్ చేయాలి. 20,000 మందికి ఇప్పటి వరకు నేను దాదాపు మా ఏదైతే ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో 10 డివిజన్స్ ఉంటాయి, అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో నేను ప్రోగ్రామ్ చేసి ఎవరైతే మంచిగా చదువుకునే పిల్లలు ఉంటారో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి ఫీజులు కడతా వాళ్ళని చదివిస్తాను. ఇంకో విషయం చెప్తాను మీకు, దాదాపు ఎంతమంది కట్టొచ్చు ఫీజులు అంచనా? ఇప్పటి వరకు ఒక 20,000 మందికి నేను హెల్ప్ చేశాను. అంటే ఈచ్ వన్ ఒకరికి ఎంత కట్టొచ్చు ఎగ్జాక్ట్ అట్లా చెప్పలేము. ఓకే, కొందరిని చదివిస్తాము వాళ్ళను, అంటే ఎడ్యుకేషన్లో వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి ఒక మనిషికి ₹1,00,000 కావచ్చు, కొందరు బయట పంపించడానికి 5 lakhs కూడా ఖర్చు కావచ్చు, కొందరు ఈడుండే పిల్లలకు ఫస్ట్ సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళకు, టాప్ వచ్చిన వాళ్ళందరినీ కూడా కాలేజ్. అంటే ఇది మీరు రాజకీయం ఎంట్రీగా అయినప్పటి నుంచి చేస్తున్నారా, లేకపోతే కాకముందు కూడా నాది సేవ దానిలో ఉంటాను నేను. ఎందుకు ఎక్కడ మైలురాయి మారింది ఒకటేసారి సేవ చేయాలి? చెప్తాను. సో ఇంకోటి ఏంటంటే మా దగ్గర చాలా మంది పేద మహిళలు ఉంటారు. ఓకే, పేద మహిళలు ఏంటంటే వాళ్ళు ఏం చదువుకోరు, వాళ్ళు 5th క్లాస్ 6th క్లాస్ ఏం చదివిన వాళ్ళు ఉంటారు. పేద మహిళలు అంటే అంటే గుడిసెలో ఉండేటోళ్ళు, చిన్న రూమ్లలో రెంట్ ఉండేవాళ్ళు, వాళ్ళ హస్బెండ్స్ ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న జాబ్ చేస్తారు, కూల్లోకి పోతారు, కూలి పని చేసుకుంటే వాళ్ళు ఉంటారు, లేకపోతే సెక్యూరిటీ జాబ్ చేసుకుంటే వాళ్ళు ఉంటారు, చాలా పేదోళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఏడబోలేరు, ఏం పని చేయలేరు, వాళ్ళు కూలి పని కొందరు చేయలేరు. అలాంటి మహిళల గురించి, చదువుకున్న మహిళల గురించి మేము జీవనోపాధి గురించి ప్రతి 200 మంది మహిళలకి 3 నెలలు అంటే 100 days వాళ్ళకి కోచింగ్ ఇస్తాం. వాళ్ళకి స్టిచ్చింగ్ కావాలా స్టిచ్చింగ్ ఇస్తాం, లేకపోతే వాళ్ళకు అన్ని మేమే ఫ్రీగా ఇస్తాం. వాళ్ళకి నేర్పించి స్టిచ్చింగ్ మిషన్ కూడా ఫ్రీగా ఇస్తాం మేము. ఓకే, మా ట్రస్ట్ అట్లా ఇప్పటివరకు ఒక 17,000-18,000 మందికి ఇచ్చాం. 18,000 ఇదంతా రికార్డెడ్, నేను చెప్పేది అంతా ఒకటి సార్. మీరు సంఖ్య మామూలుగా చెప్పట్లేదు, 20,000 18,000. నేను ఇప్పటివరకు 52,000 మందికి 53,000 మందికి నా దగ్గర డేటా ఉంది, కావాలంటే నీకు ఇస్తాను, నువ్వు మాట్లాడచ్చు. 52,000 మందికి ఇప్పటివరకు నేను సహాయం చేసిన ట్రస్ట్. సార్ ఏం బిజినెస్లు ఉన్నాయి సార్ అంతగానో? సార్ ఏం బిజినెస్ ఉన్నా కూడా సేవ చేయాలనే ఉద్దేశం. సేవ చేయాలంటే డబ్బు కావాలి కదా. సార్ నేనున్నది ఛానల్ పెట్టినా, నడిపిస్తున్నా, దానికి నెలకు 5-6 లక్షలు అవుతాయి, దాంట్లో నేను యాడ్స్ అదో ఇదో కష్టపడి చేస్తాం. మనకు సేవ చేయాలి. నేను ఒకటి చెప్తాను, సేవ చేస్తే మనం సంపాదించే దానిలో ఒక పర్సెంటేజ్ ఫిక్స్ చేసుకొని సేవ చేస్తే మనం ఆ సంపాదించే సంపాదన అనేది పెరుగుతుందని నా ఉద్దేశం. 52,000 మందికి సాయం చేసేది. 52,000 × 4 వేసుకున్నా మీరు గెలిచేసారు. మరి నేను చెప్తున్నా, మరి ఈ లెక్కన మీరు చెప్పిన ప్రకారం నేను అందుకే నాకు మెజార్టీ బంచ్కి వస్తుంది, నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్తున్నా. ఇంకో విషయం చెప్తున్నా, ఇంతకుముందు ఏమో ఈ కాన్స్టిట్యున్సీనే చేసాను నేను, ఉప్పల్ వరకు
ఇప్పుడు నేను నాకు అవకాశం వచ్చింది మొత్తం 7 కాన్స్టిట్యూన్సీల్లో కూడా నా సేవా కార్యక్రమం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో చేసేస్తారు. క్లియర్. 7 అసెంబ్లీ సెగ్మెంట్లో నా సేవా కార్యక్రమం చేస్తాను. ఓకే, అంటే మీ దగ్గరికి ఐటీ పంపించవచ్చు. ఐటీఎం అంతా షో చేస్తా కదా నేను, నా ట్రస్ట్ ఉంటుంది నేను చేసి. అంటే రేపు భవిష్యత్తులో ఎందుకంటే బీజేపీ నుంచి మళ్ళీ ఏమన్నా థ్రెట్ వస్తుంది ఉండనివ్వండి, తప్పేముంది, రాదంటారా? ఎందుకంటే ఏదే కానీ షో చేస్తాను, నాకు ట్రస్ట్కి అకౌంట్ ఉంది. బీజేపీ నుంచే లేదని ఎవరు వచ్చినా నేను రెడీ ఉంటాను. నాకు ప్రభుత్వం వచ్చినా నో ప్రాబ్లం. నేను ఇంకోటి చాలా ముందు నేను. ఓకే, నేను వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఇదేమవుతుంది అదేమవుతుంది అని భయపడుతుంది కాదు. ఓకే, నేను కొంచెం డిఫరెంట్గా ఉంటా. డిఫరెంట్ వేటోళ్ళ కాదు నేను. ఒకటే అనుకుంటా, మనిషి పుట్టేది ఒకసారి, ఓకే, సచ్చేది ఒకసారి, దాంతో అయ్యేదేముంది. నా లైఫ్లో అన్ని చూసినా నేను. ఓకే, ఈ ఫిలాసఫీ జైలుకి పోతావు, వాడు బెదిరిస్తాడు, వీధి బెదిరిస్తాడు, అవన్నీ స్టేజెస్ చిన్నప్పుడే నేను 20 ఏళ్ళ లోపల దాటిన అవన్నీ. జైలు 20 ఏళ్ళ లోపల అన్ని చూసినా నేను. ఓకే, చెప్తున్నా మీకు, 20 ఏళ్ళ లోపల అన్ని చూసినా. మనకు అటువంటి లేనే లేవు. సో భయం లేదు ఎవరికి ఏదన్నా. ఇప్పుడు నేను ఎంపీ అయితే రేపు ఎంపీ అయితే 100 సంవత్సరాలు గ్యారంటీ మనస్ఫూర్తి 100%. నేను రేపు ఎంపీ అయితే 100 సంవత్సరాలు ఎంపీ ఉంటానా? ఉండరు. ఇప్పుడున్న పోస్టులు ఉన్న వాళ్ళు ఉన్నారు 100 సంవత్సరాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నాడు, 100 సంవత్సరాలు ఉంటాడా? 5 సంవత్సరాలే కదా. 5 సంవత్సరాలు ఉంటాడు. 1000 సంవత్సరాలు ఎవరు బతికేది లేదు కదా. లేదు, ఎవరు బతికినా కూడా అదృష్టాన్ని బట్టి 100 లోపలే కదా పోయేది. ఓకే, మరీ ఎక్కువ ఏమైనా ఉంటే ఇంకో సంవత్సరం ఎక్కువ బతారేమో. ఎవరే కానీ అడిగే కదా. సరే, ఇదే కాన్సెప్ట్తోని మల్కాజ్గిరిలో ఏమైనా మేనిఫెస్టో ఉందా? ఎందుకంటే మీరు చెప్పిన దానికి కొంచెం రియాలిటీ ఏంటంటే, నేను మొండని పోయి ఏమైనా చేస్తా, ఏదైనా చేస్తా, మల్కాజ్గిరి ఒక మేనిఫెస్టో ఉంది. నేనైతే పక్కా డిసైడ్ చేసుకున్నాను. ఓకే, ఏం చేద్దామని. మల్కాజ్గిరి మేనిఫెస్టో ఏంటంటే, ముఖ్యంగా నేను ఇంతకుముందు ఒక ఉప్పల్ కాన్స్టిట్యున్సీకే పరిమితమైన. ఓకే, ఇంకా 6 కాన్స్టిట్యున్సీలకు నేను పరిమితం అవుతా. పేదవాళ్ళ గురించి నేను సేవలు చేస్తా. ఇప్పుడు ఏదైతే సేవలు చేసినో ఈ సేవల్ని ఇంకా పెంచుతా అనే ఉద్దేశం ఏమైంది. ఇంకొక విషయం ఉంది నాకు. ఇంతకుముందు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉండి ఏం పనులు చేయలేదు కదా. అవును, ఆ చేరు పనులన్నీ చేయాలనేది నాకు ఉంది. ఆయన ఏం చేయలే, మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మా దగ్గర సమస్యలు ఇప్పటిదాకా మీకు చెప్పండి. ఇప్పుడు కారిడార్ ఒకటి చెప్పారు. ఇప్పుడు ఇంకోటి మల్కాజ్గిరి నిలయం గురించి చెప్పిన రైల్వే నిలయం గేట్ల పని. ఇంకోటి ఆర్మీ ఏదైతే ఆర్మీ ఏందో కంటోన్మెంట్ దాని అది మాట్లాడాను. ఇంకో కొత్త కథ ఉంది. కొత్త కథ ఏంటంటే, ఇప్పుడు మరో కారిడార్ మొన్ననే రీసెంట్లీ ఎలక్షన్స్ ముందు మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏమనంటే, కరీంనగర్ పోయే రోడ్లో అతిపెద్ద కారిడార్ను నేను శాంక్షన్ చేయించిన అన్నారు వారు. సరే, అది శాంక్షన్ చేయించింది ఎప్పటి నుంచో ఉండే 2 months నుంచి 2 years 3 years నుంచి మరి కేసీఆర్ గారు దాన్ని ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ పెట్టి చేసారు. అది కారిడార్ వచ్చి అది చాలా పెద్ద పని. అలాంటి పనులు ఏదున్నా కూడా ఇది శాంక్షన్ అయింది, అది ఇంకా దాని దగ్గర రాలేదు. అలాంటి పనులు ఏదున్నా. ఇంకోటి ఏంటంటే, సెంట్రల్ స్కూల్స్ సంబంధించినవి మా దగ్గర ఏంటంటే, మా పార్లమెంట్లో సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ చాలా ఉంటాయి. అలాంటి దగ్గర ఏంటంటే ఉన్న కేంద్రీయ విద్యాలయ కానీ సెంట్రల్ స్కూల్స్ లేవు. అలాంటి వాటి గురించి ఇంకొక విషయం చెప్తాం మీకు. ఇప్పుడు ఎక్కడైతే మెట్రో ఎక్స్టెన్షన్ ఉన్న మెట్రోని ఎక్స్టెన్షన్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు RRR వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్ కూడా నీకు కనెక్టింగ్ రోడ్సే కానీ MMTS కానీ ఇలాంటి ఏమున్నా కూడా సెంట్రల్ సంబంధించిన ఏది ఉన్నా భారీ ప్రణాళిక పెట్టుకున్నారు. ఫైట్ చేస్తా, ప్రణాళిక కాదు, నేనైతే డిఫరెంట్గా ఫైట్ చేస్తా. నేను ఇప్పుడే నా గురించి చెప్పిన, నేను పార్లమెంట్లో విషయాలను ప్రశ్నిస్తే అసలు పార్లమెంట్లో పట్టించుకోకపోతే. ఎన్ని భాషల మీద పట్టు ఉంది సార్? ఎన్ని భాషల మీద పట్టు ఉంది? 3 భాషల మీద పట్టు. ఏదేది సార్? నాకు హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3. నాకు హిందీ చాలు. హిందీ చాలు పార్లమెంట్లో, అందుకే అడుగుతున్నాను. నాకు హిందీ చాలు, ఎందుకంటే మీ గతంలో ఉన్న పార్లమెంట్ సభ్యుడికి రాలేదు. నేను గతంలో ఉన్న పార్లమెంట్ సభ్యుడికి వస్తుంది, తప్పెందుకు మాట్లాడాలి? ఆయన కూడా హిందీ మాట్లాడతాడు. నిర్మలా సీతారామన్ ఒక డైలాగ్ వేసారు కదా, అది ఏంది ఉల్లిగడ్డ సంథింగ్ అనేది పార్లమెంట్లో స్వయంగా వేసారు. అది ఉండొచ్చు. ఓకే, సరే, మొత్తం ఆ భాషలో నార్త్ భాషలో మాట్లాడని కాదు, కానీ మనం మాట్లాడే భాష మన హైదరాబాద్ భాష ఎదుటోళ్ళకి అర్థమైతే చాలు. ఓకే, అది ఉంటుంది. నేను ఒకటైతే డిసైడ్ చేసుకున్నా. చెప్పండి సార్. నేను ఎంపీ అయిన తర్వాత పార్లమెంట్లో నా గొంతు ఇప్పుతాను నేను ఇక్కడ ఇష్యూస్ గురించి. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అక్కడ ఖచ్చితంగా మాట్లాడలేదు, విన్నారు. సరే, కొన్ని ముందు చేసేది ఉంటుంది, కొన్ని తర్వాత చేసేది ఉంటుంది, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైతే చేసే వాటిని కూడా సాకు చెప్పి చేయకపోతే నేను డిసైడ్ చేసుకున్నా, పార్లమెంట్ బయటనే అనుకుంటాను నేను.
లోపల వండనియరు కదా, బయట వండుకుని అంటే స్ట్రైక్ కూడా చేసి ఏ రకంగానైనా నేను ఒక సెన్సేషన్ మాత్రం. రైట్, ఎగ్జాక్ట్ సార్, మీరు చెప్పిన పాయింట్ సెన్సేషన్. నేనేమంటున్నానంటే మీరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూహంతో వెళ్తున్నారు. ఇప్పటి వరకు మీరు చేసిన ఉప్పలకు సంబంధించిన చారిటబుల్ ట్రస్టు, లేకపోతే 52,000 మంది, ఇంతటితో ఆగేది ఒక నియోజకవర్గమే. మిగతా 6 నియోజకవర్గాల్ని రాగిడి లక్ష్మారెడ్డి ఎందుకు నమ్మాలి, ఎందుకు ఓటేయాలి, ఎలాగూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, వేసినా వృధానే కదా అనే ఒక ప్రచారం కూడా తెర మీదకి వస్తుంది. ఇప్పుడు దీనికి ఏం చెప్తారు సార్? వినండి, మీరు ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఎగ్జాక్ట్, ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎక్కడ ఉంటారు, మరి వాళ్ళ గురించి వీళ్ళు పోవాలంటే ఏం చేయాలి? వీళ్ళైతే ఫ్లైట్లు కొనలేరు, బస్సులు వేసుకొని పోవాలన్నా, మరి ఎవరి దగ్గర పోవాలి? ముఖ్యంగా ఇక్కడ ప్రజలకి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఎంపీగా నిలబడ్డ తర్వాత వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళ పరిస్థితులు, ఇంకా ఇలాంటి పరిస్థితి మాకు ఇంకోసారి వద్దనేది ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. ప్రజలు రియలైజ్ అయిపోయారు, డిసైడ్ చేసుకున్నారు. ఓకే, మీరు చూస్తారు, నేను స్థానికంగా ఉంటా, నేను ప్రజలలో ఉన్నా. ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారు సార్ మీరు? మొత్తం నేను స్థానిక అంటే జనరల్గా ఇప్పుడు వాళ్ళు వస్తారు, ఇంకా ఆయన ఈటెల రాజేందర్ అంట, ఆయనకో ఇల్లుందంట, ఇక్కడ మెడ్చల్లో ఎక్కడో ఇల్లుందంట. ఓకే, నాకు ఇల్లుంది, నేను కూడా ఇక్కడనే ఉండటం, నేను స్థానికుని అనడంట. నేను అందామనుకున్నాను, ఈటెల రాజేందర్ గారు పని చేయండి మీరు, మరి మల్కాజీ చౌరస్తాకి రండి, కూర్చుందాం, ప్రజలు వెలిజాం, నీకు ఇల్లు ఉండొచ్చు, నాకు కూడా ఢిల్లీలో ఇల్లుంది, నాకు ఢిల్లీలో ఇల్లుందని చెప్పి నేను ఢిల్లీలో కంటెక్ట్ చేస్తా అంటే ఊకుంటా, నన్ను గెలువరా? మరి ఆయన కూడా ఇల్లు ఉండొచ్చు, కానీ పోటీ ఎక్కడైనా ఇల్లు 4 దగ్గరలో కూడా నీకు ఇల్లు ఉండొచ్చు, నాకు అనవసరం. నువ్వు మల్కాజ్గిరి ప్రజలకు ఏం చేసినావు, దా కూర్చుందాం రాను, మల్కాజ్గిరి చౌరస్తా మీదకి రా, నువ్వు నేనున్నా, నువ్వు ఉన్నావు, పిలిచాం, అందరిని పిలిచాం, నువ్వు మల్కాజ్గిరి ప్రజలకు ఏం చేసినావు, నేనేం చేసినా వస్తారు, తీసుకొస్తా, నువ్వు తీసుకురా, నువ్వు ఫోన్లు చేయి, నా ప్రోగ్రామ్ చూ, నేను ఇవాళ ఎంపీ అవుతా అని చెప్పి నేను ఫోటోలు పెట్టుకున్నా నా దగ్గర, నేను ఎంపీ అవుతా అని చెప్పి నేను సేవలు చేసినా, నువ్వేం చేసినావు ప్రజల గురించి, నేనేం చేసినా, తీర్చుకుందాం రా, తెలుసుకుందాం రా. ఓన్లీ ఈటల రాజేంద్ర ఒక్కరే టార్గెటా, సునీత ఎవరైనా? ఇప్పుడు నేను టార్గెట్ గురించి నేను పర్సనల్గా మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. పర్సనల్గా అంటలేను సార్, రాజకీయంగానే దాన్ని టార్గెట్ మీరు దాన్ని టార్గెట్ అంటారా, ఇంకేమంటారా నాకు సంబంధించిన విషయం. నేను ఒకటే అడుగుతున్నా, నేను న్యాయమైన ప్రశ్న, ప్రజలకి ఇది పోయినా కూడా, ప్రజలకి చూసినా కూడా, అరే లక్ష్మీరెడ్డి మాట్లాడేది వాజిబీగానే ఉంది పోయి అనుకోవాలి. నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నన్ను కూడా చూస్తారు కదా. నేను ఏమంటున్నా అంటే, నువ్వు రా, నేను సునీతక్కని కూడా అంటున్నా, ఏం తల్లి, ఏమక్క, నీ ఇంట్లో 4 పోస్టులు ఇచ్చారు కదా, నేను సునీతక్కని కూడా అడుగుతున్నా ఈ రోజున, సునీతమ్మని కూడా అడుగుతున్నా ఈ రోజున, ఆమె కూడా నా సోదరమనిలాగా, నేనేం ఆమెను తక్కువ చేసి మాట్లాడతలేను. సునీతమ్మ ఎందుకు పాపం, ఆమె తాండూరులో ఆమె దగ్గర ఆమె ఉండాలి, ఆమె జిల్లాలో మంచిగా చైర్పర్సన్ ఉంది, రెస్పెక్ట్గా ఉంది, రాంగ్ మెసేజ్ పోతుంది కదా పబ్లిక్లో. మహేందర్ రెడ్డి గారికి అన్ని పదవులు ఇస్తే ఈ రోజున మరి 3 నెలలైంది గవర్నమెంట్ పోయి, నీకు 3 నెలల పదవులు లేకపోతే నువ్వు ఓర్చుకోలేవా, నువ్వు ఉండలేవా, ప్రజలు గమనిస్తలేరా? నీకు అంత అంటే ఈ ఎంపీ సీటు మీద అంత నజర్ ఎందుకు, అంత అవసరం ఎందుకు, అవసరమా? సార్, నేను మీతో మాట్లాడే ముందు ఒక చిన్న పోల్ పెట్టొచ్చిన ఛానల్కి సంబంధించి, మల్కాజ్గిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి గారు తన భౌతవ్యం పరీక్షించుకోబోతున్నాడు, నిజంగా మల్కాజ్గిరి ప్రజలారా ఎందుకు ఓటేయాలి అని అడిగిన. వాళ్ళు కొన్ని ప్రశ్నలు ఇచ్చారు నాకు. లక్ష్మారెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, వారు మొదటి ప్రశ్న చాలా క్లియర్ కట్గా ఓడిపోయింది, ఇక్కడ అధికారంలో లేదు, పార్లమెంటుకు సంబంధించిన సెగ్మెంట్లో గెలిపిస్తే జాతీయ స్థాయిలో కానీ లేకపోతే రాష్ట్ర స్థాయిలో మనకు సహకారం జరుగుతుందని రేవంత్ ప్రచారం చేస్తారు. బీజేపీ మనదే కేంద్రంలో రాష్ట్రంలో కూడా వస్తుంది అని వాళ్ళ ప్రచారం. మరి బీఆర్ఎస్లో అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఏం చెప్తారు? రాగిడి లక్ష్మారెడ్డి ఏం చెప్తారంటే, ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పనులు చేసిందో, ఏవైతే డెవలప్మెంట్ చేసిందో, ఇక్కడ నేషనల్ పార్టీస్ ఎవరు చేయలేదు. ఈ రోజున ప్రజలు గుర్తు తెచ్చుకుంటారు, ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన పనులను గుర్తు తెచ్చుకుంటారు. ఈ రోజున ఈయన నేషనల్ పార్టీసా, వాళ్ళున్నారా వీళ్ళున్నారా కాదు, ప్రజలకు పని చేసేవాడు కావాలి. ప్రజలకు పని చేసే వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. ప్రజల ఆలోచనలో ఉన్నారా? ప్రజలకు పని 100% ఉన్నారు. ఈ రోజున మీరు చూడండి, ఈ రోజున కరెంట్ పరిస్థితి ఏంది, ప్రజలకు
నేషనల్లో అక్కడ ఏం జెండా ఎగురుతుంది అనేది కాదు వాళ్ళకి కావాల్సింది. ఇక్కడ మాకేం జరుగుతుంది, మేము మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మేము నిజంగా రాంగ్ చేసినాము, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుండే, 3 నెలల్లో మాకు అర్థమవుతుంది నీళ్ళు వస్తలేవు, కరెంట్ వస్తలేదు, రైతులు చచ్చిపోతున్నారు, మరి ఆటో వాళ్ళు చచ్చిపోతున్నారు, అన్ని సమస్యలు కుప్పై ఉన్నది, పేదలకు ఏదైతే పెన్షన్ వచ్చే వాళ్ళకి పెన్షన్ ఆగింది, రైతు బంధు ఆగింది, వాళ్ళకి ఎవరైతే షాదీ ముబారక్ ఆగింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను, ప్లీజ్ చెప్పండి. అంటే ప్రతి ఒక్కరు ఏది గమనిస్తున్నారంటే ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఈ రోజున నేషనల్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఢిల్లీలో ఉంటారు, పార్లమెంట్లో మా విషయాలు పట్టించుకుంటారు. ప్రజలకు పార్లమెంట్లో పోయి అక్కడ పోయి పట్టించుకునే వాళ్ళ గురించి కాదు, ఇక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరగాలి, ఎవరు పని చేస్తారు అనేది ప్రజలు చూస్తున్నారు. రైట్. ఇంకొక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను, ప్రజలు ఈ రోజున వాళ్ళన్నీ అనాలిసిస్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు మనకి ఏం జరిగింది, ఏమేమి బెనిఫిట్స్ అయినాయి, ప్రజలు ఎవరు పట్టించుకున్నారు, ఈ రోజున ఈ 2 పార్టీలను పట్టించుకుంటున్నాయా? బీజేపీ పార్టీ గురించి ఒకటి చెప్తాను మీకు నేను. బీజేపీ పార్టీ తెలుగు రాష్ట్రాలలో, నేను మొత్తం దేశం గురించి మాట్లాడతలేను, తెలుగు రాష్ట్రాలలో ఎవరైతే మరి బ్యాంకులను దోచుకున్నారో, ఎవరి మీదనైతే క్రిమినల్ కేసులు ఉన్నాయో, ఎవరైతే మరి ప్రజలు దోచుకున్నారో, బడా మనుషులాగా చలమనైనరో వాళ్ళందరినీ ఏం చేసిర్రు రోజున. మరి మోడీ గారు వాషింగ్ పౌడర్ నిర్మాణి ఇంతమంది ఒక యాడ్ ఉంటుండే, ఓకే, అట్లా ఇప్పుడు వాషింగ్ పౌడర్ మోడీ గారు, ఓకే, మోడీ గారు మరి ప్రైమ్ మినిస్టర్ గారు మరి చూడాలి, దేశాన్ని దోచుకున్న వాళ్ళందరికీ, లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళందరికీ వాళ్ళందరూ భర్త అన్నాడు, వాళ్ళందరినీ ఒక్కొక్కరిని సంగతి చెప్తా అన్నాడు, వాళ్ళందరూ డబ్బు వాపసు తీసుకొచ్చి స్విస్ బ్యాంక్లో ఉన్న డబ్బు అంతా తీసుకొచ్చి ప్రజలందరికీ, పేదోళ్ళందరికీ 12 లక్షల రూపాయలు వేస్తారు. రైట్ సార్. ఓకే, వినండి. ఇప్పుడు మోడీ గారు వాళ్ళకి ఎన్ని మరకలున్నా, వాళ్ళెంత ప్రజలను దోసుకున్నా, వాళ్ళెంత బ్యాంకర్స్ని దోసుకున్నా, వాళ్ళ మీద ఎన్ని కేసులున్నా, నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నువ్వు తీసుకుపోయి ఆ వాషింగ్ మిషన్లో వేసేసి, కండవ కప్పి ఆ వాషింగ్ మిషన్లో వేసేసి, వాషింగ్ మిషన్ బయటకు తీసుకొచ్చి వాళ్ళ దెబ్బలు వాళ్ళకున్నాయి అన్నీ కూడా ఏవైతే మొత్తం క్లియర్ అవుతాయి అంటే ప్రజలు చూస్తలేరా? చూస్తున్నారు ఖచ్చితంగా. మేధావులు, ప్రజలే మేధావులు, మరి ప్రజలు చూస్తున్నారు ఇవన్నీ. ఇంకొక ప్రశ్న కూడా వచ్చింది మీ మల్కాజ్గిరి నుంచే. ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి మల్కాజ్గిరి అభ్యర్థి దొరకలే, మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి కుటుంబ సభ్యులను చాలా ఇబ్బంది పెట్టిళ్ళు, ఎవరూ లేకపోవడంతోనే రాగిడి లక్ష్మారెడ్డిని నిలబెట్టిల్లా, లేకపోతే ప్రజా సర్వే ప్రజలు గెలుస్తాడు, కేసీఆర్లో ధీమా ఉంది కాబట్టి నిలబెట్టిండా? ఏంటి మీ ఆన్సర్? ఒకటి వినండి, బీఆర్ఎస్ పార్టీలో అంత తీసేసి మాట్లాడినట్టు మీరు మాట్లాడుతున్నారు, ప్రజలు మాట్లాడరు అట్లా. వినండి, ప్రజలు మాట్లాడితే 7 సెగ్మెంట్లలో ఏదైతే పార్లమెంట్లో 7 సెగ్మెంట్లో 7 మంది సెగ్మెంట్లలో అసెంబ్లీల అందరినీ అంటే ఎమ్మెల్యేలను గెలిపించి ఆశీర్వదించారు. ఇదంతా రాంగ్ రూమర్, కొందరు క్రియేట్ చేసిన రాంగ్ రూమర్. ఎందుకంటే కొన్ని లీకేజ్ ఇస్తున్నారు కొంచెం ఈ ప్రభుత్వంలో కానీ. కొందరు ఏంటంటే అరే పోతుంది 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 పోయింది 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 వచ్చింది 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 అరెస్టులు ఇదని అదని ఆ ఎలిగేషన్ అంటే ప్రజలు విసిపోయారు. ప్రజలు ఎవరు సొక్కమన్నారు ఇక్కడ? రాజకీయంలో ఈ రోజున సరే, ఈ రోజున కవిత గారి అరెస్ట్ కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ గురించి కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. సరే, వేరే వాళ్ళు ఏం సొక్కమన్నారు మరి ఇడా? వేరే వాళ్ళు ఏం సొక్కం ఇక్కడ? ఎవరు క్లీన్ చెట్టున్నారు? ఎవరి మీద కేసులు లేవు, ఎవరు జైల్లోకి పోలేదు. ఇవన్నీ రాజకీయంలో జరుగుతూనే ఉంటాయి, ప్రజలన్నీ గమనిస్తున్నారు. మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను, ఎవరు లేకపోతే నాకు ఇవ్వడం కాదు, మల్లారెడ్డి గారు కొడుకు తీసుకోకపోతే నాకు ఇవ్వడం కాదు. మేమంతా అండర్స్టాండింగ్లో మల్లారెడ్డి కొడుకు ఎక్స్పెక్ట్ చేసింది నిజమే, మల్లారెడ్డి గారు కూడా అడిగింది నిజమే. దాని తర్వాత ఎవరు సర్వేలు వాళ్ళు ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ రోజున మీరు సర్వే చూడండి, కొందరు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న మా సునీతక్కనే ఉంది కదా, వాళ్ళ ఇంట్లో 4 పోస్టులు ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటారంటే ఒక్కొక్కసారి అరే వీళ్ళింట్లో అన్ని పోస్టులు అబ్బాయి దానిలో కొంచెం కొందరు నెగిటివ్, ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజలు కూడా అక్కడ కూడా వాళ్ళ విషయంలో కూడా మరి రాజశేఖర్ గారు ఎమ్మెల్యే, వాళ్ళ అల్లుడు ఆయన ఎమ్మెల్యే, మరి ఈయన విషయం ఎంపీ అయితే ప్రజలలో కొంచెం మరి దీవించరేమో అనే ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు తప్ప పర్సన్ దొరక కాదు. 100 మంది రెడీ ఉండే, 100 మంది కంటెస్ట్ చేయడానికి రెడీ ఉండే, అయినా కూడా
కేసీఆర్ గారు సర్వేలు చేసుకున్నారు, వాళ్ళ క్యాలిక్యులేషన్ వాళ్ళకు ఉంటుంది. ఆయన లక్ష్మారెడ్డికి అయితే బాగుంటుందని చెప్పి నన్ను ఆశీర్వదించారు. రైట్ సార్. చిన్న ఫైనల్ కన్క్లూజన్లో ఒక ప్రశ్న ఏంటంటే, మీరు 6 నెలల క్రితమే పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే మీ పాత దోస్తాన మిత్రులు కావచ్చు, ఆ పార్టీకి సహకారం చేస్తారా ఖచ్చితంగా ఈ ఎన్నికలలో? మీకు ఒకటి చెప్తున్నాను నేను, ప్లీజ్. ఇది ఆఫ్ ద రికార్డ్, కానీ నేను చెప్పదలుచుకున్నా. నాకు కూడా ఒక క్వశ్చన్ మిగిలింది ఇప్పుడు. వినండి, మీ మీరు ఇంటర్వ్యూ ఒకటి అయిపోయినాక last కాదు, question. 100 వేయండి. మీరు ఒకటి మాత్రం చెప్తాను, ప్లీజ్. ఒకటి మాత్రం చెప్తాను. చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కంటెస్ట్ చేసినప్పుడు, లాస్ట్ టైం ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు, అవును మొన్న పార్టీలో ఖచ్చితంగా ఆయన కోట్లేసారు. అది అంటే ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉంటారు అనేది పార్టీలో ఖచ్చితంగా అన్ని పార్టీలో లేచారు. ఓకే. ఈసారి కూడా నేను చెప్తున్నా, నాకు నేను చేసిన సేవలకు, నేను ప్రజలతో ఉన్న దేనికి, నా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి, నేను పడ్డ బాధలకు, నేను నా పర్సనల్ లైఫ్ ఒకటి మీతో షేర్ చేస్తాను. ఓకే ప్లీజ్. నేను 2010లో 2010 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మరి నాకు చైర్మన్ దాని గురించి, కార్పొరేషన్ చైర్మన్ దాని గురించి నేను లైన్లో ఉన్నప్పుడు నన్ను కార్పొరేషన్ చైర్మన్గా డిక్లేర్ చేయడానికి ఒక టైం ఫిక్స్ చేస్తే, నేను అప్పటికే అమెరికాకు పోవడానికి, నేను మా మిస్సెస్, మా పాప, నా కొడుకు అమెరికాకు పోవడానికి టికెట్ బుక్ చేసుకుంటే చైర్మన్ పోస్ట్ ఇస్తారు 2-3 రోజులలో అని చెప్పి అప్పటి మంత్రులు ముఖేష్ గారు, దానం నాగేందర్, సబితా ఇంద్రారెడ్డి గారు, నీకు డిక్లేర్ చేస్తారా, ఇవి ఎందుకు పోతావు అని చెప్తే నేను ఆగితే, మా మిస్సెస్ నేను ఆగితే, మా పాప మా బాబు అమెరికాకు పోతే అక్కడ యాక్సిడెంట్లో నా కొడుకు చనిపోవడం జరిగింది. ఎలా సార్? యాక్సిడెంట్ చనిపోయాను అమెరికాలో 2010లో. అంటే నా రాజకీయ జీవితంలో దీనికంటే ఘోరం ఇంకేముండదు, ప్రజలకు తెలుసు. సో ఈ రాజకీయంలో నేను ఎప్పుడే కానీ ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి నాకు ఎప్పుడు అవకాశం రాలే. నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు, దేవుడా నాకు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చాడు. తప్పకుండా నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు. నా గురించి ప్రజలకు తెలుసు, మొత్తం 37 లక్షల మందికి తెలుసని నేను. అంటే మీరు అమెరికా ట్రిప్ వెళ్తున్నారా లేకపోతే ఎడ్యుకేషన్? అమెరికా ట్రిప్ పోయేది ఉండే మేమందరం, ఫ్యామిలీ ట్రిప్. సో అప్పుడు నేను డ్రాప్ అయ్యి మా మిస్సెస్ డ్రాప్ అయితే పిల్లలు పోయినరు. పిల్లలు పోతే మేము పోతే వేరేలా ఉంటుండే కదా. పిల్లలు పోతే మా రిలేషన్స్ వాళ్ళందరూ కలిసి వాళ్ళు అక్కడ పోతున్నప్పుడు కార్ స్కిడ్ అయిపోయి సముద్రంలో పడ్డది ఫ్లోరిడాలో. నా కొడుకు చనిపోయాడు. సో ఆ లెవెల్లో కూడా నేను ఫ్యామిలీ లైఫ్ని కూడా లాస్ అయిపోయాను నేను. అది ప్రజలకు తెలుసు. నేను పార్టీలకు అతీతంగా, అది భయంకరమైన సిచ్యువేషన్. పార్టీలకు అతీతంగా, నాకు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ మిత్రులు వేయచ్చు, బీజేపీ మిత్రులు అందరూ కూడా నాతో మాట్లాడతారు. సో ఇక్కడ నేను పార్టీ విషయంలో కూడా. ఎంత వయసు ఉండేది సార్ మీ కొడుకు అప్పుడు? అప్పుడు 17 ఇయర్స్ నాకు. 17 ఇయర్స్. సో నేను ఏమంటున్నా అంటే, నేను రాజకీయంలో అన్ని రకాలుగా కూడా నేను చాలా లాస్ అయినా, ప్రజలకు తెలుసు. కొన్ని పదవి ఇచ్చారా తర్వాత? ఇవ్వలేదు. దాని తర్వాత బాగా డిస్టర్బ్ అయిపోయాను. ఇంకా ఇష్యూస్ అంతా వేరేలాగా ఉండే, నేను కూడా బాగా డిస్టర్బ్ అయినా. ఒక 2 ఇయర్స్ నేను కూడా బాగా డిస్టర్బ్ అయినాను. అడిగే పరిస్థితి కూడా లేకుండా, ఎందుకు అంత పెద్ద కొడుకే నాకు పోయిండు, ఇవన్నీ నాకు పర్సనల్ లైఫ్ అయిపోయింది కదా. సో అందు గురించి ఇలాంటివన్నీ అనుభవించడం కాబట్టి ప్రజలను చూస్తున్నారు. పార్టీలో ఖచ్చితంగా నాకు ఓట్లేస్తారని నాకు నమ్మకం. ఖచ్చితంగా. సార్ చివరి ఒక ప్రశ్న, మీరు ఎమోషనల్ చెప్పేది కాబట్టి నేను అడగలేకపోతున్నా, బట్ అడగాలి. రాగిడి లక్ష్మారెడ్డి ప్రజాసేవకుడా, రాజకీయ నాయకుడా, రౌడీ షీటరా, లేదా ఎవరికీ తెలియకుండా పూర్తి స్థాయిలో ప్రజలకు మంచి చేసే ఒక మంచి నాయకుడు అనుకోవచ్చు? ఏం చెప్తారు మీ వ్యాఖ్యలలో? నేను అడిగిన ప్రశ్నలో మీ గురించి మీరు చెప్పాలంటే మల్కాజ్గిరి ప్రజలకు ఏం చెప్తాడు రాగిడి లక్ష్మారెడ్డి గారు? నేను ప్రజాసేవకుని, ఖచ్చితంగా ప్రజలు మమేకమే ఉంటా, ప్రజల సేవకుని, రౌడీని మాత్రం కాదు. ఓకే. రౌడీలు ఎవరన్నా ఉంటే నేను రౌడీ కాదని చేతులు కట్టుకుంటాను మాత్రం కాదు. దీనికి అట్లా ఆన్సర్కి ఏం లేదు. నేను రౌడీని కాదు. ఓకే. నా దగ్గర రౌడీలాగా చేస్తే మాత్రం నేను ఊరుకుంటాను కాదు, చేతులు కట్టుకుని ఊరుకుంటాను కాదు. ఇది ఒకటే చెప్పాలి. రైట్ సార్, విష్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. చూసారు కదా, మొత్తానికి మల్కాజ్గిరి అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాగిడి లక్ష్మారెడ్డి గారి వాదన ఒకటే, నేను లోకల్, పక్కా లోకల్. బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు చేసిన ప్రతి అభివృద్ధిని ప్రజలు మళ్ళీ కావాలనుకుంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా కూడా
ఓటు వేస్తారు, నన్ను గెలిపిస్తారు. ఇక్కడ లోకల్ మాత్రమే చెల్లుతుంది. ఇన్నాళ్ళు జరిగిన వలసవాదానికి ఇక తెర పడినట్టే అని వారు చెప్తున్నారు. మరి మల్కాజ్గిరి ప్రజలు ఏమంటారు, ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ. సైనింగ్ ఆఫ్ మీ రంజిత్.